భారతదేశంలో ఏ రాష్ట్రానికి లభించినటువంటి ఒక అరుదైన అవకాశం రాష్ట్రానికి చట్టబద్ధత ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఎందుకు అవసరమైంది? ఎందుకు అవసరమైందంటే ఆ రోజు జార్ఖండ్ వాళ్ళు ప్రకటించుకున్నారంటే అది కంటిన్యూషన్ చేశారు. కానీ మన రాష్ట్రానికి ఉన్న ఈ సైకో వ్యక్తి వల్ల అది ముందుకు పోలేదు, మళ్ళీ వెనక్కి వచ్చింది. మనం రాజధాని అమరావతిని ప్రకటించుకున్నాం. అతను నేను దానికి ఓకే అన్నాడు. అసెంబ్లీలో చెప్పాడు నేను ఇల్లేడే కట్టుకుంటున్నాను, ఇబ్బంది ఏం లేదన్నాడు. వచ్చాడు, పాదం వేసి తొక్కాడు. అదే రాజధాని కంటిన్యూషన్ అయితే ఇలా మనం ఎంత తీర్మానం చేయాల్సిన అవసరం లేదు, అసెంబ్లీలో మనకి గెజిట్ రావాల్సిన అవసరం లేదు, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇవన్నీ ఒక వ్యక్తి రాష్ట్రానికి అన్యాయం చేశాడు కాబట్టి ఇవన్నీ తీసుకురావాల్సి వస్తుంది చంద్రబాబు గారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఈ రాష్ట్రానికి ఈ వ్యక్తి ఎంత నాశనం చేశాడనేది ఈ ఒక్క దీంతో నిదర్శనం. నేను ఏదో చేశాను అని చెబుతున్నాడు కదా, ఏమీ చేయలేదు అతను వచ్చి ప్రతిదీ తొక్కాడు. తొక్కడం అంటే ఫస్ట్ ప్రజావేదిక కొలగొట్టాడుగా, మేము అదే మరి దాన్ని కొలగొట్టలేదుగా, దేనికి ఉపయోగించుకోవాలో చూస్తున్నాం. మరి అతనికి మాకు ఉన్న తేడా అది. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మా యొక్క నిబద్ధత అలానే ఉంటది. మేము చెప్పిన దానికి అమరావతి అనేదానికి 100% మేము నిలబడే ఉన్నాం. దీంట్లో కొద్దిగా చిన్న తేడా కూడా ఉంది. ఆ రోజు ప్రైవేట్ కేసులు ఏమంటే వైసీపీ వాళ్ళు ఇప్పటికీ దాన్ని ఆపడానికి వేస్తున్నారు, కానీ మేము దాన్ని కంటిన్యూషన్ చేయడానికి ఆ రోజు సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చా. నేను కూడా వ్యక్తిగతంగా నా సొంత ఖర్చులతోటి వెళ్ళొచ్చా. అమరావతి అనే బ్రాండ్ కోసం వెళ్ళొచ్చా. నాకేం పొలం లేదు, సెంటు గజం భూమి లేదు, గజం స్థలం లేదు. అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ఇప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంటుంది ఏంటంటే మేము అమరావతికి అనుకూలమే అంటున్నారు కదా. అనుకూలం అని మరి మన ముందు ఏం చేశారు? ఎందుకు అనుకూలం అయితే మరి ఈ తీర్మానం ఎందుకు, ఈ గెజెట్ ఎందుకు? అనుకూలం అంటే దాన్ని కంటిన్యూషన్ చేసినట్టు వాళ్ళకి ఇబ్బంది ఉండదుగా, ఈ తీర్మానం చేయాల్సిన అవసరం లేదుగా, ఈ వ్యవస్థ నడపడానికి అవసరం లేదుగా. అవునా కాదా? ఇవన్నీ చేయరు కదా, చేయలేదు కాబట్టే కదా మరి ఈ గెజిట్ అయినా ఈ తీర్మానం అయినా మళ్ళీ స్పెషల్ అసెంబ్లీ ఈ రోజు తీసుకొని ఎందుకు చేస్తున్నారని మాకు చాలా సంతోషంగా ఉంది. మేము వేసిన కేసుకి ఇవాళ మంచి జరుగుతుంది అంటే మాకు చాలా ఎంత ఆనందంగా ఉందో తెలుసా. బాబు గారి యొక్క ప్రైవేట్ కేసులు ఏమన్నందుకు మేము వేసినందుకు ఇవాళ చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ కేంద్రం ఇస్తుందంటే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టే ఇవాళ ఇంత జరగడానికి కారణం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారు. ఆయన అంటుంది ఏంటంటే 263 స్థానాలు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిందే వైఎస్ఆర్సీపీ, ఈసారి ఇంకా అత్యధికంగా మహిళలకు ఇస్తాము, ఈ 263 మళ్ళీ మనవే అంటున్నాడు కదా. నేను ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు 2019 నుంచి 24 మధ్య ఎట్లా అనే వీడియోలో వైనాట్ 175 అంటే మాకు రావాయింది వైనాట్ 175 అని చెప్పాను నేను. ఆ రోజు చెప్పి ఈ రోజు చూడటం కాదు, మాకు రావాయింది రేపు 263. అతనే కింగ్ అయింది ఏమన్నా, అతనే ఏమన్నా రాజే అయింది ఏమన్నా? కాదు కదా. ఎవడికి అతనే రాజు, ఎవడికి అతనే ప్రెసిడెంట్. ఏ ఊరికి ఆ ఊరే, ఏ ఇంటికి ఆ ఇంటే. ఇది మేము అంటాం వైనాట్ 263 అని, వాళ్ళే అనాలా అయింది ఏమన్నా? సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందామండి. ఇంకో విషయానికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సొంత ముఖారవిందం చూసి పెట్టుబడులు రావట్లేదు అంటున్నాడు కదా, ఏంటంటారు అసలు దాని గురించి? అంటే ఈయన ముఖారందం చూసి పెట్టుబడులు వచ్చినాయి మొన్నటి దాకా. 2019 నుంచి 24 మధ్య ఎవరు ముఖారందం చూసి పెట్టుబడులు వచ్చినాయి అంటే ఏం పెట్టుబడులు వచ్చినాయి కూడా చెప్పమంటారా? కొద్దిగా చెప్పమంటారా? ఏముంది బ్రదర్, నూడిల్స్ కంపెనీ నూడిల్స్ ఎంఓఈ చేసుకున్నారు, పచ్చళ్ళు ఎంఓఈ చేసుకున్నారు, ఫిష్ ఆంధ్ర డబ్బాలు ఎంఓఈ చేసుకున్నారు. ఇదేనా పెట్టుబడులు అంటే? 10 మందికి ఉపాధి కల్పించేది పెట్టుబడి అంటారు. ఫిష్ ఆంధ్ర వల్ల లక్షలాది మందికి ఉపాధి కల్పించాము. అయిందా? లక్షలాది మంది ఉపాధి అయిందా? నాకెక్కడ కనపడలేదు. సరే ఇప్పుడు 2019 నుంచి 24 మధ్య అయిందన్నారు, 24 నుంచి 26 మధ్యలో ఎక్కడైనా ఫిష్ ఆంధ్ర డబ్బాలు కనపడేది చూపిండి. అయినాయి కదా, మరి జనం కొకొల్లగా ఉద్యోగాలు ఇచ్చారు కదా, అయినాయా? మరి నాకు తెలియక అడుగుతున్నా, ఎక్కడైనా నాకు అర్థం కావట్లా. మరి మీకు ఎక్కడైనా కనపడినాయా ఫిష్ ఆంధ్ర డబ్బాలు? 2024 నుంచి 26 మధ్యలో ఈ 2 సంవత్సరాలు అయ్యింది. మరి ఏమైనాయి ఆ డబ్బాలని? మరి ఉద్యోగస్తులు ఏమయ్యారా? దాంట్లో ఇచ్చిన ఉద్యోగస్తులు ఏంటి? మరి పచ్చళ్ళు ఎంఓఈలా, నూడిల్స్ ఎంఓఈలా? ఈ కొత్తగా నేను నిన్న ఒక డైలాగ్ కూడా విన్నా. ఈ ఐరన్ కంపెనీ అంట వాళ్ళ నాన్న కాదు, ఈయనే దావోస్ వెళ్తే చెప్పారంట, నేను చెబితేనే వచ్చిందంట. అది మొన్న కూడా ఒకటి అన్నాడు, కియా పరిశ్రమ వాళ్ళ నాన్న తెచ్చాడని. వాళ్ళ నాన్న ఎప్పుడున్నాడు, ఎప్పుడు బతికాడో, కియా పరిశ్రమ ఎప్పుడు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి, ఎప్పుడు రాష్ట్రం విడిపోయింది? మరి ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా, వీళ్ళకి బుద్ధి కూడా లేదా? 2004లో ఏదైతే కనుక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ టైంలో ఆయన హోండాయి ప్రతినిధులతో మాట్లాడటం వల్లే అది వచ్చింది అని చెప్పారు కదా. మరి ఆ టైంలో బుగ్గన రాజేంద్రనాథ్ గారు చెప్పింది ఇది జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తుంది బుగ్గన రాజేంద్రనాథా లేకపోతే శ్రీధరా
వాళ్ళ ఉన్నాడు కదా, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అందరూ ఇదే చెప్తారు. పక్కాడిని ఎప్పుడైతే సరే బురద వేస్తే వాడే కడుక్కుంటాడు అనే టైపు జగన్మోహన్ రెడ్డిది. గుర్తుపెట్టుకోండి ఇప్పుడైనా సరే. దేనికి చెబుతున్నానంటే నేను ఇంకో రకంగా అంటలా. రేపు పొద్దున స్వాతంత్రం కూడా రాజారెడ్డి తెచ్చాడేమంటారేమని నాకు డౌట్ గా ఉంది. తప్పేముందా అంటే స్వాతంత్రం రాజారెడ్డి తెచ్చి, కియా పరిశ్రమ వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చి, లేకపోతే ఇప్పుడు ఈ ఐరన్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి తెచ్చి, ఇక అసలు ఆంధ్రప్రదేశ్ అంతా వీళ్ళే పుట్టించారేమో, భారతదేశం కూడా వీళ్ళే ఉన్నారేమో. ఇక మరి ఇంకా వ్యవస్థని కనీసం తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, జ్ఞానంతో మాట్లాడుతున్నారా, అజ్ఞానంతో మాట్లాడుతున్నారా కూడా ఇలా తెలియట్లేదా? ఏం తెలియట్లేదు బ్రదరు. వీళ్ళే మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు నా ఇంట్లో నేను టీవీ కొన్నా వీళ్ళు ఇచ్చారేమో, అదే అడగదు. వీళ్ళు ఇచ్చారేమో, రేపు పొద్దున బాబు గారు బాత్రూమ్ పోయినా వీళ్ళు చెబితేనే పోయాడేమో బాబు గారు. ఆంధ్రప్రదేశ్ అంతా దీనికి పోతుందంటే వీళ్ళు చెబితేనే పోతున్నారేమో. మాకు భయపడి వెళ్తున్నారు. భయం అంటే ఇక దానికి భయం అనేది 2 రకాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ భయమే 154 నుంచి 161కి వచ్చింది. అంటే 161 ఎందుకు వచ్చింది? ఆ భయం వల్ల ఇన్ని సీట్లు పెరిగినాయి. ఇప్పుడు కూడా భయం అని మాట్లాడారు అనుకో, 11 నుంచి ఒకటి కొత్త ఒకటిగా వచ్చేది. ఇప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎంపీ పెమ్మసాని గారు ఒక్క మాటతో నేను మిమ్మల్ని చంపేయగలను అని మాట్లాడుతున్నాడు. ఏంటంటారు అసలు అంత మాట అంటే ఏం మాట అన్నాడు? అంటే మీరు హేళన చేస్తే సరిపోయిద్దా? ఇప్పుడు మాకు గుంటూరుకి పెమ్మసాని గారు ఒక జాతి రత్నం, గుర్తుపెట్టుకోండి. వరం అది. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు, 2 రాష్ట్రాల ప్రజలకు పెమ్మసాని గారు, ఎందుకంటే కేంద్ర మంత్రి కాబట్టి 2 రాష్ట్రాలకి పెమ్మసాని గారు ఒక వరం, ఒక అద్భుతం. నీకులాగా అవినీతి చేసి సంపాదించలేదు, అర్థమైందా? నాన్న తొక్కేసి సంపాదించలేదు, నాన్న హింసపెట్టి, చెల్లెల్ని హింసపెట్టి, అమ్మని హింసపెట్టి సంపాదించలే డబ్బులేవి. అతను సొంతగా వ్యక్తిత్వంతో ఎదిగిన వ్యక్తి పెమ్మసాని గారు, గుర్తుపెట్టుకోండి. దానికి కౌంటర్గా అంబటి రాంబాబు మాటతో చంపేంత మగాడివా నువ్వు, ఓటుతో కొడితే వెళ్ళి లండన్ లో పడతావు, గుర్తుపెట్టుకో అంటున్నాడు కదా. ఏంది ఓటుతోట? అందుకనే కదా మనం ఓటుతో కొడితేనే కదా మరి రేపల్లి నుంచి సత్యనపల్లి పోయింది, సత్యనపల్లి నుంచి మరి గుంటూరు వచ్చింది. ఇప్పుడు గుంటూరులో పోటీ చేయాలనుకుంటున్నావు కదా, మరి వీళ్ళందరూ తంతేనే వచ్చావా నువ్వు? నాకు అదే అర్థం కావట్లా. ఇప్పటికీ అంబటి రాంబాబుకి ఇంకా నోరు దూసి పోలేదు. నోరు దూసి పోవాలంటే ఇంకోసారి జరగాలేమనిపిస్తుంది నాకైతే. అంతే కదా మరి. అలా మాట్లాడటం ఎందుకు నీకు? ఏమన్నాడు? ఒక వ్యక్తిని హేళన చేయకూడదు, హేళన చేస్తే నీకంటే ఇంకెక్కువ హేళన చేస్తాను, ఆటోమేటిక్గా నువ్వే చనిపోతావు. అదే చెప్పాడు ఆయన. ఆయన తప్పు చెప్పలేదే. హేళన అంటే వ్యక్తిత్వం మాట్లాడద్దు, పార్టీగా మాట్లాడు, రాజకీయంగా మాట్లాడు. హేళనగా ఒక వ్యక్తిని బాడీ షేమింగ్ చేయొచ్చా? నీకెక్కడుంది హక్కు? అది దేవుడిచ్చిన వరం, బాడీ షేమింగ్ అని. నీ ఇంట్లో నీ భార్య, నీ అమ్మ ఇయలేదుగా, అది దేవుడిచ్చిన వరం బాడీ షేమింగ్ అని. నువ్వెవడో మాట్లాడటానికి? నీకేం హక్కు ఉంది? నీకేం అధికారం ఉంది? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.